హలో అండి. ఈజీగా నెక్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే నెట్ క్లాత్. నెట్ క్లాత్‌కి లోపల షైనీ క్లాత్ ఎయాలి కదండీ! సో, షైనీ క్లాత్ అండ్ దీనికి లైనింగ్ గూడా ఉంటుంది. ఇప్పుడైతే నెట్ క్లాత్‌కి షైనీ క్లాత్ కింద పెట్టేసి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. దానికి అటాచ్ చేసేసి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ తీసుకొని నెక్ కట్ చేసుకోవాలి మనం. ఇది నెక్ వచ్చేసి పావుతక్కువ 3. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచులండి. అయితే ఇది వచ్చేసి ముందర డీప్ నెక్ వస్తుంది. అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. వెనకాల వచ్చేసి ఒక డ్రాప్ నెక్ లాగా వస్తుంది. బట్ అది డ్రాప్ నెక్ కాదు. కొంచెం డిఫరెంట్‌గా బ్రాడ్‌గా వస్తుంది. చూస్తున్నారు కదా! లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను నెక్. అండ్ కింద అనేది బ్రాడ్‌గా రావాలి కాబట్టి 4 ½ తీసుకున్నానండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్. అంటే 40 సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి. ఇటు సైడ్ కూడా సేమ్ హైట్ కదా 11 ఇంచెస్ స్ట్రెయిట్ రావడం కోసం తీసుకున్నా. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసేయాలి. తర్వాత పైనుంచి 3 ఇంచెస్ తీసుకుంటున్నా అండి. పైన రౌండ్ నెక్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. కింద 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ విడ్త్ అనేది. పైన పావుతక్కువ 3 పెట్టుకున్నాను కదా! ఇక్కడ కింద 3 పెట్టుకోండి. సో, స్ట్రెయిట్‌గా ఒక డబ్బాలాగా డ్రా చేసేసి రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్‌తో డ్రా చేసుకోండి. లేదంటే రౌండ్‌గా డ్రా చేసేసుకోండి నెక్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలండి. మీరు ఇక్కడ పాట్ నెక్ పెట్టారనుకోండి, వెనకాల బటన్ పెడితే కంపల్సరీ ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకోవాలండి. చాలామంది తీసుకోకుండా డైరెక్ట్ అనేది ఇట్లా మూలలాగా ఇట్లా డ్రా చేసేస్తారు కదా! అట్లా చేయొద్దు. మీరు బటన్ పెడుతున్నారంటే అక్కడ 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో, 1 ఇంచ్ తీసుకున్నాను చూడండి. అక్కడి నుంచి ఇట్లా డ్రా చేసుకుంటున్నాను అండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసేసుకోండి. అండ్ కింద నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే అక్కడ వరకు నేను స్ట్రెయిట్‌గా రాసేసి అక్కడి నుంచి అనేది నేను ఇట్లా కర్వ్ లాగా రౌండ్‌గా అనేది డ్రా చేసుకుంటున్నా. వీళ్ళు బ్రాడ్‌గా పెట్టమన్నారండి ఇట్లా వెనకాల. అందుకోసం నేను ఇంత బ్రాడ్ అనేది తీసుకున్నా. మీకు బ్రాడ్ వద్దు అనుకుంటే పైన ఎంతైతే తీసుకున్నా అంత తీసుకుంటే సరిపోతుంది. మనం నెక్ కట్ చేసేటప్పుడు మొత్తం పైనుంచి కట్ చేసేయొద్దండి. ఇక్కడ నేను చూపించాను కదా! ఒక హాఫ్ ఇంచ్ అట్లా వదిలేసేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోండి. కింద ఈ డ్రాప్ లాగా ఉంది కదా! దీన్ని కూడా కట్ చేసేసుకోండి. పైన రౌండ్ నెక్ అనేది కట్ చేయకుండా నేను కొంచెం వదిలేసాను కదా హాఫ్ ఇంచ్. ఏ నెక్స్‌కైనా రౌండ్ నెక్ అయినా, ఏ స్క్వేర్ నెక్ అయినా ఏది తీసుకున్నా సరే నేను ఒరిజినల్ మీద పెట్టి స్టిచ్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఉంటుందండి. మరి కదా నేను ఒరిజినల్ మీద ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసి పిన్స్ పెట్టేశాను. ఓన్లీ మనం నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. మనము కట్ చేసాం కదా దానికి ఒక పావు ఇంచ్ అట్లా వదిలేసి మనం స్టిచ్ వేయాలండి. పావు ఇంచ్‌కి. ఇట్లా కొంచెం కొంచెం ఆక్కుంటా రావాలి. చూసుకోవాలండి. ఎక్కడ ముడతలు ఏమైనా వస్తున్నాయా లేదా అని చూసుకుంటా స్టిచ్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు మొత్తం నెక్ అంతా కట్ చేసేసారండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఆ పైన 1 ఇంచ్ వదిలేసాం కదా అది కూడా కట్ చేసేసేయాలి ఇప్పుడైతే. పైన హాఫ్ ఇంచ్ వదిలాం కదా దానివల్ల ఏంటి అంటే మనము నెక్ అనేది ఎగ్జాక్ట్ ఉంటుంది. మనకి కొంచెం లైనింగ్ ఎక్కువ, ఒరిజినల్ తక్కువ అట్లా ఏం కాకుండా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో, అందుకోసం ఎలాంటి నెక్ తీసుకున్నా పైన హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూ మొత్తము చిన్న చిన్న ఖర్చులు ఇచ్చుకోవాలండి టోటల్. ఎందుకంటే మనకి మూలలు తిరగాలి కదా! సో, ఇక్కడ నేను 1 ఇంచ్ వదిలాను కదా అక్కడ మూల మీద బటన్ పెట్టే దగ్గర కూడా మనము కట్ అనేది ఇవ్వాలండి. అంతా చుట్టూరా కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రివర్స్ తిప్పేసుకోవాలి మనము. ఇట్లా రివర్స్ తిప్పుకున్న తర్వాత మనకి కొనలు ఉన్నాయి కదండీ! అక్కడ ఏదైనా స్క్రూ డ్రైవర్ గానీ, పెన్సిల్ గానీ దేంతో అయినా సరే మనము ఆ మూల అనేది బయటికి తీయాలి. ఇప్పుడు మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత దీని మీదకెళ్ళి స్టిచ్ చేసేసుకోవాలండి. తీసాను కదా ఎట్లా తీస్తున్నానో చూసారు కదా నేను స్క్రూ డ్రైవర్ తీసుకొని. ఈ క్లాత్ వచ్చేసి డబల్ వేసాం కాబట్టి నేను ఎలాంటి బక్రం యూస్ చేయడం లేదండి. ఇది సింగిల్ లేయర్ నెట్ క్లాత్ కాకుండా వేరేది అనుకోండి కంపల్సరీ మనం బక్రం అనేది యూస్ చేయాలి. దీనికి నెట్ క్లాత్ ఉంది, షైనింగ్ క్లాత్ ఉంది. దాని మీద మనము లైనింగ్ క్లాత్ కూడా వేసాం కాబట్టి మనకు బక్రం అనేది యూస్ చేయట్లేదు. నార్మల్‌గా అయితే ఒట్టి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఉంటే బక్రం అనేది యూస్ చేస్తేనే ఇలాంటి నెక్స్‌కి మంచిగా ఉంటుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అంతేండి. ఇంకా మొత్తం అంతా స్టిచ్ వేసుకుంటూ రావాలి చుట్టూరా. మరి కుట్టేటప్పుడు ఎక్కువ ఇట్లా గుంజొద్దండి. గుంజకుండా నార్మల్‌గా పెట్టేసి అది ఎట్లయితే ఉందో అట్లానే కొంచెం 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 స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ ఎక్కువ గుంజితే సాగినట్టు అయిపోతుంది. మూలల దగ్గరికి వచ్చేసరికి ఒకసారి సూది దానిలో పెట్టేసి ఫూట్ అనేది పైకి లేపి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి దాని మీదకి దించేసి. నెక్ రెడీ అయిపోయినట్టే అండి. నేను బటన్ పెడతా అని చెప్పాను కదా! సో, దానికోసము ఒక 2 ½ ఇంచెస్ అంతా తీసుకోవాలండి డోరీ. చిన్నది తీసుకొని దీన్ని ముందే ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి ఒకసారి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకొని డైరెక్ట్ ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండీ! దానికి తీసుకొని ఏదైనా వన్ సైడ్ ఎటు సైడ్ అయితే పెడదాం అనుకుంటున్నామో అటు సైడ్ డైరెక్ట్ దాని మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇట్లా డోరీ ముందే స్టిచ్ చేయడం వల్ల మనకి అంత ఇబ్బంది ఉండదు. సో, ఇది ఇప్పుడు పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. అంతే ఇంకా మనకి నెక్ రెడీ అయిపోయినట్టే. ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత ఇది వెనకాల బ్యాక్ హుక్స్ కాబట్టి కింద
కాజా పట్టీ అనేది కూడా మనం స్టిచ్ చేసేసేయాలి. అంతే అండి, అయిపోయినట్టే. ఇంకా హుక్స్ కాజా పట్టీ కూడా వేసేసాను. అక్కడ నేను బటన్ కూడా స్టిచ్ చేసేస్తానండి ఇక్కడ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.